చదవండి. ఏ బంధువులు పట్టించుకోకపోతే నాకేంటి? ఏమంటే తాతయ్య గారిని వెళ్ళి పలకరిస్తాను. అబ్రహం తాతయ్య బాగున్నావా అని ఒకసారి ఆదికాండంలోకి వెళితే ఆయన బోల్డ్ మాటలు మాట్లాడతాడు. బాబాయ్ దావీదు గారు ఒకసారి అలా సమూయేలు గ్రంథం తిరిగేస్తే ఆయన బోల్డ్ విషయాలు మాట్లాడతాడు. ఏ చుట్టాలు నాకు మాట్లాడాలి, ఏ బంధువులు నన్ను ఎంటర్టైన్ చేయాలి? ఏమండి ఇంతకంటే గొప్ప చుట్టాలు ఎవరున్నారు మనకి? పేతురాది సకలాపోస్తులు పేర్మిగల మా నిజకూటస్థులు ఖ్యాతి సభలో మేము ఉన్నప్పుడు ఘనతలు మాకెందుకు? ఎవరో మమ్మల్ని పట్టించుకోవట్లేదు, గణపరచడం లేదు. ఏమండి కొంతమంది ప్రాబ్లం, నాకు ఈ మధ్య ఎవరు ఫోన్ చేయట్లేదు అంటే చెయ్యిపోవడం మంచిదిరా బాబు, హ్యాపీగా ప్రార్థన చేసుకోండి. నాకు ఈ మధ్య ఎవరు ఫోన్ చేయట్లేదు పాస్టర్ గారు అంటే ధన్యుడు అంటాడు. ఎందుకు పోతే అదో ప్రాబ్లం. లేకపోతే ఉంది ఎందుకు? ఎప్పుడు బాధపడాలంటే దేవుడు నాతో మాట్లాడలేదని బాధపడాలి. దేవునితో నీకు సహవాసం కట్ అయితే అప్పుడు కన్నీరు కార్చాలి, పట్టించుకోవాలి. మనుషులు ఎప్పుడూ ఒకలా ఉండరు. పొగిడిన వాళ్ళు నిందలు మోపుతారు, నిందలు మోపిన వాళ్ళు మళ్ళీ మారు మనసు పొంది మళ్ళీ నెత్తి మీద ఎక్కించుకుంటారు. వాళ్ళు నెత్తి మీద ఎక్కించినప్పుడు పొంగిపోవద్దు, ఏమంటే అవమానించినప్పుడు ఉరింగిపోవద్దు. ఘనత అఘనతలలో పౌలులాగా మనం స్థిత ప్రజ్ఞత కలిగి ఉందాం. దేవునికి మహిమ కలుగునుగా.